హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు టీఎస్ టెట్ 2024 రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు. ఇంకా రిజల్ట్స్ చెక్ చేసుకొని విద్యార్థులు 1 మినిట్లో రిజల్ట్స్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అదేవిధంగా టీఎస్ టెట్ 2024 విద్యార్థులకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు 2 గుడ్ న్యూస్లు చెప్పడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టెట్ పేపర్ 1లో వచ్చేసి మనకు 57,725 మంది అభ్యర్థులు, పేపర్ 2లో వచ్చేసి 51,443 మంది విద్యార్థులు అయితే పాస్ కావడం జరిగింది. అంటే పాస్ పర్సంటేజ్ వచ్చేసి టెట్ పేపర్ 1లో 67.13, పేపర్ 2లో వచ్చేసి 34.18 వచ్చేసి పాస్ పర్సంటేజ్. సో మనకు టెట్ 2024లో పాస్ కాని విద్యార్థులకేమో వచ్చే అర్హత సాధించని అభ్యర్థులకు వచ్చే టెట్కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఎవరైతే టెట్ పాస్ కాలేదో ఆ విద్యార్థులకు నెక్స్ట్ ఇయర్ టెట్ ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు అని చెప్పింది. టెట్ పాస్ అయిన విద్యార్థులకు ఒక్కసారి ఉచితంగా డిఎస్సి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అంటే పాస్ అయిన వాళ్ళేమో ఫ్రీగా డిఎస్సికి అప్లై చేసుకోవచ్చు, ఫెయిల్ అయిన స్టూడెంట్స్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ టెట్కి ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఇది సీఎం రేవంత్ రెడ్డి టెట్ విద్యార్థులకు ఇచ్చిన అవకాశం. మరి రిజల్ట్స్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది చూద్దాం. నేను కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తానండి. మీరు ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా ప్రతిభ.net అనే అఫీషియల్ వెబ్సైట్కి ఎంటర్ అయిపోతారు. ఎంటర్ అయిపోగానే ఇక్కడ తెలంగాణ టెట్ 2024 ఫలితాలను కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ తెలంగాణ టెట్ ఫలితాల కోసం జర్నల్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఈ 3 ఎంటర్ చేసి ప్రొసీడ్ అని కొట్టండి. మీ యొక్క రిజల్ట్స్ అయితే డౌన్లోడ్ అయిపోతాయి. సో నేను కామెంట్ సెక్షన్లో డైరెక్ట్ టెట్ రిజల్ట్స్ లింకే ఇస్తాను. టీఎస్ టెట్ 2024 యాప్ online.in దానిపైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.